లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా లూకా సువార్త 6వ అధ్యాయము 21వ వచనాన్ని చూసుకుందాం. ఇప్పుడు ఆకలి గురించున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ, మీరు నాకు సాక్షులుగా నిలబడ్డారు, మీరు నన్ను వెంబడిస్తున్నారు, నా నిమిత్తమై మీరు శ్రమ పడుతున్నారు, మీరు కొన్నిసార్లు ఆకలిగొని ఉన్నారు, కొన్నిసార్లు మీరు బీదలుగా ఉన్నారు, కొన్ని సందర్భాల్లో ఏమీ లేని స్థితిలో ఉన్నారు, నా నిమిత్తం ఈ పేదరికాన్ని మీరు అనుభవిస్తున్నారు. అయినా సరే నా యందు విశ్వాసం మీరు విడిచిపెట్టట్లేదు. కాబట్టి ఇప్పుడు ఆకలి గొనిచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. నా నిమిత్తము శ్రమలు అనుభవిస్తున్నావా? యేసుక్రీస్తు నిమిత్తము నువ్వు బాధలు అనిపిస్తున్నావా? నిందలు పడుతున్నావా? నువ్వు ఏడుస్తున్నావా? దేవుని సేవలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నావా? ఆకలి దొప్పులు కలిగి ఉన్నావా? యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు మీ ఇంట్లో వాళ్ళే నిన్ను చిన్న చూపుగా మాట్లాడుతున్నారా? సమాజంలో నీకు విలువ లేదా? ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావేమో, తర్వాత నవ్వుతావు. ఇప్పుడు నువ్వు ఆకలిగొని ఉన్నావేమో, తర్వాత నువ్వు తృప్తిపరచబడతావు. దేవుడు నిన్ను దీవిస్తాడు. రాబో కాలంలో నీకు మేలు కలుగుతుంది. ప్రస్తుత శ్రమలను నీవు ఓర్పుతో సహనంతో సహిస్తే ఈ లోకంలో నీకు కలిగిన శ్రమకు 100 బహుమానము ప్రభు నిత్య జీవంలో కూడా నీకు ఇవ్వగలడు. ఆ లోకంలో నీవు దేవునితో సంతోషంగా